అందరికీ. మొన్న టీడీపీ జనసేన కూటమి ఫామ్ అయిన సంగతి మనకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ హోదాలు ఇలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసి డిప్యూటీ సీఎం అండ్ హోంశాఖ ఇచ్చారు. నారా లోకేష్ గారికి వచ్చేసి ఐటీ పరిశ్రమల శాఖ ఇచ్చారు. కింజరాపు అచ్చెన్నాయుడు గారికి వచ్చేసి పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి ఇచ్చారు. కొల్లు రవీంద్ర గారికి వచ్చేసి బీసీ సంక్షేమ శాఖ ఇచ్చారు, ఆయన మచిలీపట్నం ఎమ్మెల్యే. అండ్ నాదెళ్ల మనోహర్ గారికి వచ్చేసి వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చారు, ఈయన వచ్చేసి అటు గుంటూరు సైడు. అండ్ పొంగునూరు నారాయణ గారికి వచ్చేసి మున్సిపల్ శాఖ. వంగల్పూడి అనిత గారికి వచ్చేసి పర్యాటకం క్రీడలు. సత్యకుమార్ యాదవ్ గారికి వచ్చేసి దేవాదాయ శాఖ. నిమ్మల రామనాయుడు గారికి వచ్చేసి పౌర సరఫరాల సమాచార శాఖ. ఎంఎన్డి ఫరూక్ గారికి వచ్చేసి మైనార్టీ సంక్షేమం, ఈయన మా కర్నూలు. ఆనం రామనాయుడికి వచ్చేసి రెవెన్యూ శాఖ, ఈయన నెల్లూరు ఆయన. అండ్ వచ్చేసి పయ్యావల కేశవ్ గారికి ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాలు, ఈయన చిత్తూరు ఆయన. అనగాని సత్యప్రసాద్ గారికి విద్యుత్ శాఖ. కొలిసి పాసార్థి గారికి వ్యవసాయం. డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి ఎస్సీ సంక్షేమం. గొట్టివాటి రవికుమార్ గారికి గనుల శాఖ. కందుల వీరేష్ గారికి ఏమో R&B. గుమ్మడి సంధ్యారాయణ గారికి ఎస్టీ సంక్షేమ శాఖ ఇచ్చారు. బీసీ జనార్దన్ రెడ్డి గారికి గృహ నిర్మాణ శాఖ ఇచ్చారు. టీజీ భరత్కి ఏమో పర్యాటక యోజన క్రీడలు ఇచ్చారు. సవిత గారికి ఏమో స్త్రీ సంక్షేమ శాఖ ఇచ్చారు. వాసంశెట్టి సుభాష్కి ఏమో ఎక్సైజ్ శాఖ ఇచ్చారు. కొండపల్లి శ్రీనివాస్ గారికి ఏమో రవాణా శాఖ ఇచ్చారు. మండిపల్లి రాంప్రసాద్ గారికి కార్మిక శాఖ ఇచ్చారు.